Hello all, welcome to Gunshot with Sharada. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ కి ఇంట్రొడక్షన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే సంవత్సరంలోనే 2 తెలుగు రాష్ట్రాలకి నిజాయితీ ధరలను పరిచయం చేశారు. లెట్స్ వెల్కమ్ వల్లి సిల్క్స్ నుంచి యువరాజ్ గారు. వెల్కమ్ సార్. మీకు షేక్ హ్యాండ్ ఇద్దామంటే నా చేతులు ఖాళీ లేదు. కూర్చోండి. థ్యాంక్ యూ. సో సార్, నేను ముందే చెప్తున్నా, నేను పాయింట్ మాట్లాడితే పాయింట్ బ్లాంక్ లో కన్షర్ట్ లో ఉంటుంది. ఐ రియలీ హోప్ యూ డోంట్ మైండ్. నో యాక్చువల్లీ నాకు కూడా అదే ఇష్టం. సో యువరాజ్ గారు, అందరికి నిజాయితీ ధరలు పరిచయం చేయాలని మీకెందుకు అనిపించింది? ఈ ఐడియా నాకెందుకు వచ్చింది అనే దానికన్నా నీకు ఈ ఐడియా ఎందుకు రాలేదని ఫీల్ అవ్వాలి. చూసారు కదా, నిజాయితీగా అమ్మకపోతే బ్రతకడమే వేస్ట్ అంటున్న యువరాజ్ గారు. మీరు ఇంత తక్కువ ధరలకి శారీస్ ఇస్తున్నారు, మార్కెట్ లో మీకేం ప్రాబ్లం రాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్కెట్ గురించి ఆలోచించు, మార్కెట్ నా గురించి ఆలోచించేలా చేస్తాను. మార్కెట్ అంటే నాకు చిన్న చూపు అని ఓపెన్ గా చెప్తూనే నేను చెప్పింది చెప్పకుండా చెప్పనివన్నీ అక్కడ చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇది నా షో. మీరు వల్లి సిల్క్ 6వ స్టోర్ తిరుపతిలో ఓపెన్ చేయడానికి తెలంగాణలో మీ సత్తా తగ్గిపోయిందని పబ్లిక్ టాక్. దానికి మీరేమంటారు? వల్లి సిల్క్ సత్తా తగ్గడం అనేది జరగని పని. మీరు ఇంకా ఎక్కువ మాట్లాడితే తిరుపతి కన్నా ముందే హైదరాబాద్ లో ఇంకో స్టోర్ ఓపెన్ చేసేయగలను. అదేంటి? అది నా ఇష్టం. తిరుపతి కంటే ముందే హైదరాబాద్ లో ఇంకో స్టోర్ ఓపెన్ చేస్తాను, ఎక్కువ మాట్లాడితే ఎన్ని స్టోర్లు ఓపెన్ చేస్తానో నాకే తెలీదు అని అంటున్న యువరాజ్. ఇంకా నా క్యాలిబర్ ఏంటో అర్థం కాలేదంటే 10 రోజుల్లోనే 3 స్టోర్లు ఓపెన్ చేసేయగలను. మరి లొకేషన్? నేను కొత్త స్టోర్కి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను. విన్నారు కదా, 10 రోజుల్లో 3 వల్లి సిల్క్ స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నారు. ఇంకా తిరుపతి కంటే ముందే హైదరాబాద్ లోనే ఇంకో స్టోర్ ఓపెన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లొకేషన్ ని గనక మీరు గెస్ట్ చేసి కామెంట్ చేస్తే మొదటి 5 మందికి 1000 రూపాయల కూపన్ ఇస్తామని తెలిపారు. 10 కూపన్లు ఇస్తాను, మీకేమైనా ప్రాబ్లమా? 5 కాదు 15 మందికి కూపన్ ఇస్తానని చెప్తున్న యువరాజ్ గారు. సో లేట్ చేయకుండా లొకేషన్ ని గెస్ట్ చేసి కామెంట్ పెట్టేయండి. వల్లియా మజాకా?